నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. మార్కెట్లను కుదిపేస్తోంది. చమురుతో పాటు సరుకు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఆ మేరకు దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలన్నీ ప్రభావితమవుతున్నాయి. భారత్పై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మన ఇళ్ల వరకు చేరుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత కుటుంబాల ఖర్చులపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ నుంచి బంగారం వరకు అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కరోనా గడ్డు పరిస్థితిని అధిగమించాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని తట్టుకుని నిలిచాం. మరి ఇరాన్ యుద్ధ ప్రభావం సంగతేంటి? ఇప్పుడివే ప్రశ్నలు భారత్ను కుదిపేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ యుద్ధం మనకు కఠిన సవాలు విసురుతోంది. ఒక్కో సవాల్కు సరైన జవాబు కనుక్కుంటున్న కొద్దీ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ఏం చెయ్యాలో కొంతవరకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ ప్లాన్ ఎంతకాలం యుద్ధాన్ని తట్టుకుని నిలబడుతుందనేది చూడాల్సిందే. మొన్నటిదాకా అమెరికా ట్రేడ్ డీల్ సందిగ్ధతతో ప్రభావితమైన మన ఎగుమతి దిగుమతులకు ఇప్పుడు ఇరాన్ యుద్ధం మరోసారి కఠిన పరీక్ష పెడుతోంది. గల్ఫ్ దేశాలతో మన వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. యుద్ధం ముందుకు సాగే కొద్దీ మనకు నష్టాలు కూడా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏతావాతా ఇరాన్ యుద్ధ ప్రభావం అసలు లేకుండా చూడడం చాలా కష్టం. కానీ ఆ ప్రభావాన్ని వీలైనంత తగ్గించడానికి జరిగే ప్రయత్నాలే ఇప్పుడు కీలకం. మరి ఎన్నో సంక్షోభాలు తట్టుకున్న భారత్ ఈ సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటుందనేది చూడాల్సిందే. ఇప్పటికైతే ఇరాన్ యుద్ధ ప్రభావం మనపై రకరకాలుగా ఉండబోతోంది అనే హెచ్చరికలు వస్తున్నాయి. ముడి చమురు దగ్గర నుంచి వంట నూనెల దాకా ఆ ప్రభావం ఉండొచ్చని అంచనా. యుద్ధం జరుగుతున్నది పశ్చిమాసియాలోనే అయినా ప్రభావం మాత్రం ప్రపంచమంతా చూపుతుంది. ఈ యుద్ధాన్ని కేవలం పర్షియన్ గల్ఫ్కే పరిమితం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా చైనా, భారత్తో పాటు ఐరోపా దేశాలకి సెగ ఎక్కువగా తగులుతోంది. అంతర్జాతీయంగా వాణిజ్యం దెబ్బతింటోంది. అదే సమయంలో ఇంధన మార్కెట్లు కుదుపులకు లోనవుతున్నాయి. క్రమంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రకరకాల పరిణామాల కారణంగా నత్తనడక నడుస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం పిడుగు నెత్తిన పట్టం వల్ల ఇంకాస్త చతికిలబడింది. అందుకే ఈ పరిణామాల్ని కొందరు సిస్టమాటిక్ షాక్గా అభివర్ణిస్తున్నారు. పశ్చిమాసియాలో ఎప్పుడూ ఉద్రిక్తతలు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి అక్కడి వరకే పరిమితమైతే గొడవే లేదు. కానీ పరిస్థితి అలా ఉండదు. అక్కడ చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే ఇంటర్నేషనల్ మార్కెట్లో కుదుపు కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే పశ్చిమాసియా అనేది గ్లోబల్ మార్కెట్కు కనెక్టివ్ టిష్యూ లాంటిది. అంటే అంతగా ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపగలుగుతుంది. ఇప్పుడు ఈ వాణిజ్యం గురించి మాట్లాడితే హర్ముజ్ జలసంధి ప్రస్తావన లేకుండా చర్చ ముందుకు సాగదు. ప్రపంచంలో 5వ వంతు చమురు, ఎల్ఎన్జీ సరఫరా ఈ ఇరుకైన మార్గం నుంచి అవుతుంది. టెహరాన్ ఇప్పటికే ఈ దారి మూసేసింది. వందలాది నౌకలు ఇక్కడ నిలిచిపోయాయి. ఏ షిప్ ముందుకు కదిలినా పే చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది. ఫలితంగా సప్లై చైన్ అంతరాయం కలుగుతోంది. నౌకలను దారి మళ్లించడం, రవాణాలో జాప్యం సహా మరెన్నో కలుపుకొని ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ఇరాన్ ఇప్పుడు కొన్ని దేశాల నౌకలకు కాస్త ఊరట ఇచ్చే ప్రకటనలు చేస్తున్నా రవాణా మాత్రం మునుపటిలా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడి చమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఎల్ఎన్జీ సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరి రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20% పెరిగాయి. హార్ముజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. ఇంధనం కొరతతో ఇప్పుడున్న రేట్లు ఎంతకు పెరుగుతాయో, పెరిగితే వాటిని సంస్థలు భరిస్తాయా లేక కస్టమర్లపైనే భారం వేస్తాయా అనేది కూడా పరిగణించాల్సిన అంశం. ఇండియన్ ఆయిల్ మార్కెట్ కంపెనీలు రష్యాతో $12 నుంచి $14 బ్యారెల్ కొన్న సమయంలో లాభాన్ని కస్టమర్లకు పాస్ ఆన్ చేయకుండా వాటి జేబులోనే వేసుకున్నాయి. మరి నష్టాలు వచ్చినప్పుడు కూడా అవే భరిస్తాయా, ప్రజలపై భారం మోపుతాయా అనేది ఇక్కడ కీలకమైన అంశం. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 10% పెరిగి బ్యారెల్ $82 చేరుకుంది. 8 నెలల్లో ఇదే అధికం. అదే సమయంలో నేచురల్ గ్యాస్ ధరలు 25% పెరిగాయి. యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో ఇండియా మళ్లీ రష్యా వైపు చూస్తోంది. 2 ఏళ్ల పాటు బ్యారెల్కు దాదాపు $15 తగ్గింపుతో రష్యన్ చమురును కొనుగోలు చేసిన తర్వాత అమెరికా ఒత్తిడితో మన రిఫైనరీలు తీవ్రంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. జనవరి 2026లో 1.1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. నవంబర్ 2022 తర్వాత దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో రష్యా నుంచి వాటా 21.2% తగ్గింది. అక్టోబర్ 2022 తర్వాత అదే అత్యల్ప దిగుమతి.
అమెరికా ఒత్తిడితో జనవరిలో ఇండియా మొత్తం దిగుమతుల్లో పశ్చిమాసియా నుంచి పెంచుకుంది. అక్కడి నుంచి దిగుమతి అయ్యే వాటా దాదాపు 55% చేరుకుంది. క్రూడ్ ధరలు ఇలాగే పెరిగితే ఇండియా చమురు బిల్లు కనీసం 11 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 లిమిట్ దాటొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇండియన్ ఆయిల్ బిల్లు దాదాపు $30 బిలియన్ పెరగొచ్చని అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధర ప్రతి $1 పెరిగితే ఇండియాలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలకు 50 పైసల నుంచి 60 పైసల వరకు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు $100 పెరిగితే పెట్రోల్ లీటర్కు 10 నుంచి 15 వరకు, డీజిల్ లీటర్కు 10 నుండి 12 వరకు పెరిగే అవకాశం ఉంది. బ్యారెల్కు $110 పెరిగి తగ్గకుండా కొన్నాళ్ళు అదే స్థాయిలో ఉంటే పెట్రోల్ ధరలు 25 వరకు పెరగొచ్చు. ఇక ఎల్పీజీ ధరలు సిలిండర్కు 50 నుండి 150 వరకు పెరగొచ్చని చెప్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుదల అంచనాల ప్రకారం కేవలం 4 రోజుల్లో భారత్ ఇప్పటికే 2,000 కోట్లకు పైగా అదనపు భారాన్ని మోయాల్సి వచ్చింది. పెట్రోల్ సంగతి పక్కన పెడితే గ్యాస్ మంటలైతే ఇప్పటికే దేశంలో కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. ఏపీలో ఇప్పటికే ఈ మార్గదర్శకాలను పాటించే క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆపేశారు. సంబంధించి మనకు గ్యాస్ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల మన గవర్నమెంట్ ఏం చేశారంటే 19 kg అంటే ఎన్డీ సిలిండర్స్ ప్రస్తుతానికి బిల్లింగ్ నిలిపి ఉన్నాయని ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకేమో ఇబ్బంది లేదు, డొమెస్టిక్కు ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని కంపెనీలు డొమెస్టిక్ సప్లై చేస్తున్నారు. రేపటి నుంచి ఎన్డీ సిలిండర్లు సప్లై నిలిచిపోవచ్చని ప్రాథమిక సమాచారం. క్షీణిస్తున్న రూపాయి విలువ కూడా ప్రభావం చూపుతోంది. భారత్ వార్షిక చమురు దిగుమతి బిల్లు సుమారు 160 బిలియన్లు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹1 బలహీనపడితే అది ఏటా సుమారు 16,000 కోట్ల అదనపు భారంగా మారుతుంది. ఈ విధంగా చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనపడటం మొత్తం అదనపు భారాన్ని 4 రోజుల్లో 2,000 కోట్లకు తీసుకొస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న వివాదం ప్రత్యక్ష ఆర్థిక భారాన్ని భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలు భరిస్తున్నాయి. సముద్ర, వాయు మార్గాల్లో పెరిగిన అనిశ్చితి కార్గో కదలికలను ప్రభావితం చేస్తోంది. ఇది చమురు దిగుమతులు, ఎగుమతులు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి దీర్ఘకాలిక ఘర్షణ, ద్రవ్యోల్బణం, సప్లై చైన్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు సవాళ్లను కలిగిస్తుంది. ఈ ఉద్రిక్తత కొనసాగితే ఆర్థిక నష్టాన్ని పరిమితం చేయడానికి భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా వనరులు, వ్యూహాత్మక నిల్వలు, కరెన్సీ స్థిరత్వంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇరాన్ యుద్ధంతో మన ఎగుమతులు, దిగుమతులపై బాగా దెబ్బ పడుతోంది. ఇప్పటికే నడి సముద్రంలో 1000 టన్నుల బాస్మతి బియ్యం ఇరుక్కుపోయాయి. ఇక కందిపప్పు, వంట నూనెల ధరలు బాగా పెరుగుతాయన్న సూచనలు లేకపోలేదు. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, ఔషధాల దిగుమతులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 2024-25లో భారత్ 60.65 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతిని ఎగుమతి చేసి 50,312 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. ఇందులో 36,139 కోట్లు పశ్చిమాసియా నుంచి రావడం ఈ మార్కెట్ ప్రాముఖ్యతను చూపుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, యుఏఈ, యెమెన్ దేశాలు కలిసి మొత్తం ఎగుమతుల్లో 67% వాటా కలిగి ఉన్నాయి. ఇరాన్ దిగుమతులు గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టాయి. 2018-19లో 14.83 లక్షల టన్నుల బాస్మతి బియ్యం కొనుగోలు చేసిన ఇరాన్ 2024-25 నాటికి 8.55 లక్షల టన్నులకు తగ్గించింది. తాజా నిరసనలు, యుద్ధ పరిస్థితులు మరింత ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతి క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా చెల్లింపు హామీలు కల్పించాలని ఎగుమతిదారులు కేంద్రాన్ని కోరుతున్నారు. డిమాండ్ పడిపోతే ధరలు తగ్గి రైతుల ఆదాయం నేరుగా దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు పంపిన సుమారు 60,000 నుంచి 70,000 టన్నుల బాస్మతి బియ్యం సముద్రంలోనే నిలిచిపోయింది. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో కొన్ని నౌకలు నిలిచిపోయాయి. ఈ పరిణామం బాస్మతి ఎగుమతిదారులకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జనవరి మధ్యకాలంలో భారత్ 5.38 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11% అధికం. మొత్తం ఏడాదికి 6.5 మిలియన్ టన్నుల రికార్డు లక్ష్యాన్ని చేరుకోవాలని పరిశ్రమ భావించింది. అయితే అమెరికా యుద్ధోన్మాద పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సందేహాస్పదంగా మారిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశీయ మార్కెట్లు ఇప్పటికే బేరమంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సెన్సెక్స్ మరింత డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ వంటగదిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. గత వారం వరకు నిలకడగా ఉన్న వంట నూనె ధరలు యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఒక్కసారిగా పైకి కదిలాయి.
సామాన్యుల బడ్జెట్ను దెబ్బతీస్తూ లీటర్ నూనెపై దాదాపు 4 నుంచి 5 వరకు పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా పరిస్థితులు కుదుట పడకపోతే ఈ పెరుగుదల మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్రముఖ బ్రాండ్ల నూనెల ధరలు ఇప్పటికే పెరిగాయి. వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈ బ్రాండ్ల ధరలు పెరగడంతో రిటైల్ వ్యాపారుల వద్ద నిల్వలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ ట్రెండును గమనిస్తున్న నిపుణులు రాబోయే రోజుల్లో లీటర్పై మరో 10 నుంచి 15 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రణాళికను తల్లకిందులు చేస్తుంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సముద్ర రవాణా మార్గాల్లో ఏర్పడుతున్న అడ్డంకులుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగడం సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. యుద్ధం కారణంగా రవాణా నౌకల భద్రతపై ఆందోళన పెరగడం, బీమా ఖర్చులు అధికమవడం వంటి కారణాలు వంట నూనెల దిగుమతి వ్యయాన్ని పెంచుతున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చే ముడి నూనెల ధరలు భారత్లో కూడా ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే భారతదేశీయ మార్కెట్లో వంట నూనెల కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల సామాన్యుడికి శాపంగా మారనుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి స్టాక్ ఉన్న వ్యాపారులు పాత ధరలకే విక్రయిస్తున్నప్పటికీ కొత్త స్టాక్ వచ్చేసరికి ధరలు మరింత భారంగా మారనున్నాయి. ఉల్లిపాయలు కూడా పశ్చిమాసియాకు భారత్ నుంచి 15% మేర ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు పోర్టులు మూసేయడం వల్ల సరుకు రవాణా నిలిచిపోయింది. యుద్ధం ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ఎగుమతులు ఆగిపోతాయి. ఫలితంగా దేశీయంగా నిల్వలు పెరిగిపోతాయి. ఈ మేరకు నష్టం తప్పకపోవచ్చు. హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల భారత్ నుంచి టెక్స్టైల్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఐరోపా సహా అమెరికాకు వెళ్తున్న షిప్లను దారి మళ్లించడం వల్ల 20 నుంచి 25 రోజులు అదనపు సమయం పడుతోంది. ఈ మేరకు ఖర్చులు పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోతాయి. ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున యూరియా, అమోనియం దిగుమతి చేసుకుంటోంది భారత్. జూన్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆ సమయానికి అనిశ్చితి తొలగిపోతేనే యూరియా కొరతను అధిగమించొచ్చు. వీటితో పాటు నిత్యావసర సరుకులైన సబ్బులు, షాంపులు, డిటర్జెంట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలపైన ప్రభావం తప్పదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టార్టంగ్ మెటీరియల్స్ కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి ఇవన్నీ హార్ముజ్ ద్వారానే రావాల్సిందే. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే విలువ జోడింపు ఔషధాల తయారీ ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. వీటికి తోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకపు విలువ పతనమవుతూ ఉండడంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇవన్నీ కలగలిసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐరోపా, అమెరికాకు వెళ్లే భారతీయ వస్త్ర ఎగుమతులు ఎర్ర సముద్రం మీదికి వెళ్తాయి. ఇరాన్ యుద్ధంతో నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోంది. దీంతో రవాణా సమయం 15 నుంచి 20 రోజులు పెరుగుతోంది. దీంతో ఖర్చులు పెరిగి గ్లోబల్ మార్కెట్లో భారత వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో భారత్ తన ఐటీ సేవలు విస్తరిస్తోంది. యుద్ధం కారణంగా అక్కడ కొత్త ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు దుబాయ్ మార్కెట్కు భారత్ నుంచి భారీగా ఆభరణాలు ఎగుమతవుతున్నాయి. యుద్ధం కారణంగా ఈ రంగంలోని కార్మికులు ఉపాధి దెబ్బతినొచ్చు. బియ్యం, టీ, వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఐటీ ఎగుమతులు పడిపోనున్నాయి. సముద్ర మార్గాల మార్పుతో రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు పెరిగి భారత కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల్లో కొన్నిటికి ప్రత్యామ్నాయాలు చూడగలరేమో కానీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరకడం అంత తేలిక కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఇరాన్ యుద్ధం చమురు దిగుమతులు విమానయానంపైనే కాదు, గల్ఫ్ దేశాల నుంచి మన వాళ్లు ఇక్కడ ఉన్న తమ వారికి పంపే డబ్బులపైన తీవ్రంగా పన్నుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్ అందుకునే దేశాల్లో అగ్రస్థానంలో భారత్ ఉంది. ఇలా వచ్చే సొమ్మును మన దేశ జీడీపీలో ఏకంగా 3.5% దాకా ఉంటుందని అంచనా. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2%. అంటే అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే ప్రపంచం నలుమూలలా ఉన్న మన వాళ్లు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ. గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులుంటారు. ఆయా దేశాల నుంచి వారు ఇక్కడ ఉన్న తమ వారికి పంపే సొమ్ము మన కరెంటు ఖాతా లోటును పూడ్చడంలో, మన విదేశీ మారక నిల్వలు స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తానడంలో అతిశయోక్తి లేదు. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సొమ్మే 38% దాకా ఉంటుందని అంచనా. అంతేనా, గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్కొస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే రెమిటెన్స్లే ఎక్కువ. మనకి ఇలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచి కాగా 18 నుంచి 20%తో యూఏఈ తర్వాతి స్థానంలో ఉంది.
2025లో మన దేశానికి ఇలా వివిధ దేశాల నుంచి మన వాళ్లు పంపిన మొత్తం సొమ్ము దాదాపు 12.4 లక్షల కోట్లు. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన సొమ్మే దాదాపు 4.71 లక్షల కోట్లు. అదే 2025లో అమెరికాతో మన వాణిజ్యం మిగులు దాదాపు 5.33 లక్షల కోట్లు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా చమురు, సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రీటైల్, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలే. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోయి చమురు కొనుగోలుకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం, అదే సమయంలో మనకు వచ్చే రెమిటెన్సెస్ తగ్గిపోవడం వల్ల ఇండియా ఆర్థిక నిల్వలపై తీవ్రంగా దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. రూపాయిపై ఒత్తిడి పెరిగి బలహీనపడుతుందని చెప్తున్నారు. ఈ పరిణామాలతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపై ధరాభారం పడే ప్రమాదం ఉంది. అయితే ఇదంతా తక్షణం జరగదని, యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రమే ఈ ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధం కొంతకాలమే జరిగితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఎక్కువ కాలం కొనసాగితే గల్ఫ్ దేశాల్లో నిర్మాణ, సేవా రంగాల కార్యకలాపాలు నిలిచిపోయి అక్కడి భారతీయ కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది. దీనివల్ల వారు పంపే సొమ్ము తగ్గిపోతుంది. కొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగడం వల్ల కలిగే నష్టాన్ని భారత్ ఇప్పటికే తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల ద్వారా పూడ్చగలిగింది. కొంతకాలం పాటు విదేశాల నుంచి వచ్చే డబ్బు తగ్గినా ఆ తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ దీన్ని తట్టుకోగలదు. కానీ యుద్ధం 6 నెలలు అంతకు మించి కొనసాగితే అలా చేయడం కష్టం. అప్పటికీ మన వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోతూ ఉంటాయి. చమురు దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుంది. సామాన్యుల గృహ, వాహన రుణాల తాలూకు నెలవారీ చెల్లింపులు మొత్తం పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ మన ఆర్థిక వ్యవస్థకు అగ్ని పరీక్షలా మారతాయి. యుద్ధం దేశ ఐటీ సేవల రంగానికి ప్రతికూల ప్రభావాలు తీసుకురావచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలకు కీలకమైన వృద్ధి అవకాశాలు కేంద్రంగా మారింది. మొత్తం ఆదాయంలో ఈ ప్రాంతం వాటా పెద్దది కాకపోయినా అమెరికా, యూరప్ వంటి సంప్రదాయ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా వ్యాపార విస్తరణకు ఇది కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే ఈ ప్రాంతంలో వ్యాపార నిర్ణయాలు మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా గ్లోబల్ వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరుగుతుంది. దాని ప్రభావంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఖర్చులపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్క్రిషనరీ ఖర్చులు అంటే తక్షణ అవసరం లేని ఐటీ ప్రాజెక్టులు, డిజిటల్ మార్పిడి కార్యక్రమాలు, కొత్త టెక్నాలజీలు పెట్టుబడులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అమెరికా, యూరప్ మార్కెట్లలో ఆర్థిక మందగమనం కనిపిస్తున్న తరుణంలో ఈ యుద్ధం ఐటీ రంగంపై అదనపు ఒత్తిడిని కలిగించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి భారత ఐటీ సంస్థలకు వచ్చే ఆదాయం ప్రస్తుతం సుమారు 1-2% మాత్రమే అయినప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన డెలివరీ సెంటర్లు, ప్రాంతీయ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా భావిస్తారు. ఈ కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ భారత ఐటీ కంపెనీలు అక్కడ కొనసాగిస్తున్న కార్యక్రమాలపై యుద్ధ పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉంది. భద్రతా పరిస్థితులు, క్లయింట్ నిర్ణయాలు, ప్రాజెక్టుల టైం లైన్లు అన్నీ మరింత జాగ్రత్తగా పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఐటీ సేవల వృద్ధి కేవలం 2-3% మధ్య ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. దీనివల్ల కొత్త ప్రాజెక్టులు ప్రారంభం ఆలస్యం కావడం, క్లయింట్ నిర్ణయ ప్రక్రియలు నెమ్మదించడం వంటి ప్రభావాలు కనిపించొచ్చు. మరోవైపు ఈ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పట్టంతో పాటు ఐటీ సంస్థల వ్యయ నిర్మాణాలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఉద్రిక్తతలు తాత్కాలికంగా పరిమితమైతే దీర్ఘకాలికంగా భారత ఐటీ రంగానికి పెద్ద నష్టం జరిగే అవకాశం తక్కువ. పశ్చిమాసియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉండడంతో భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నా దాని ప్రభావం మన మీద గట్టిగానే ఉండబోతోంది. యుద్ధంలో ఒక్కో రోజు గడిచే కొద్దీ దాని పర్యవసానాల తీవ్రత పెరుగుతుంది. అదే నిష్పత్తిలో భారత్పై పడే ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర యుద్ధం జరగకపోయినా మనం మాత్రం అత్యంత అప్రమత్తంగా యుద్ధ పరిస్థితుల్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ఎక్కడ ఏ సమస్య పుట్టుకొస్తుందో చెప్పడం కష్టం. ఏమరపాటుగా ఉంటే సమస్యలు పెరిగి పెద్దవై వాటికి పరిష్కారం కనుగొనలేని స్థాయికి చేరొచ్చు. అలా చూసుకుంటే యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న దేశాల స్థాయిలోనే యుద్ధ ప్రభావం పడే దేశాలు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం తప్పనిసరి. వీటన్నిటికీ మించి మనం కొన్నేళ్లుగా జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాల గణాంకాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఈ గణాంకాలపై తీవ్ర ప్రభావం పడకుండా కాచుకోవడం కీలకం. లేకపోతే మనం పెట్టుకున్న కీలక లక్ష్యాలు సాధించలేని పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు.